తీగ లాగితే డొంక కదులుతుంది అన్న సామెత వినే ఉంటారు కదా. ఆ సామెత ఇప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు రెస్టారెంట్స్, బేకరీస్, కేఫ్స్, క్లౌడ్ కిచెన్స్ విషయంలో చేస్తున్నది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎక్కడో నవంబర్ 2025లో జిఎస్టీ డిపార్ట్మెంట్ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఈ హైదరాబాద్ బిర్యానీ, పిస్తా హౌస్, షా హౌస్లో ఇన్వెస్టిగేషన్ చేసి దాదాపు 70,000 కోట్లు ఆల్ ఓవర్ ది ఇండియా సేల్స్ సప్రెస్ చేశారు అని చెప్పిన విషయం. అంటే ఇది దాదాపు 27% ఆఫ్ ద సేల్స్కి సప్రెస్ చేశారు. అంటే ఎలా సప్రెస్ చేశారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ సేల్స్ని డిలీట్ చేయటం, పీఓఎస్లో సేల్స్ డిలీట్ చేయటము, అలా చేశారని చెప్పని ఫైండ్ అవుట్ చేశారు. దానికి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్చి 8వ తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జొమాటో సేల్స్, స్విగ్గీ సేల్స్ డేటాని, తర్వాత ఈ యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ డేటాని, ఈ పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్స్ డేటాని తీసుకొని అనలైజ్ చేసి దాదాపు 60 టీబీ అండి, 60 టెరాబైట్స్ అంటే 60,000 జీబీ. మన ఫోన్లో 64 జీబీనో 128 ఉంటేనే చాలా అనుకుంటాం. అలాంటిది 60,000 జీబీ డేటాని అనలైజ్ చేసి దాదాపు 1,77,000 రెస్టారెంట్స్ ఈ సేల్స్ని సప్రెస్ చేశారు అని చెప్పన్న విషయాన్ని ఫైండ్ అవుట్ చేసింది. మార్చి 8, 2026 అంటే కరెక్ట్గా 2 డేస్ బ్యాక్ ఒక ప్రిలిమినరీ సర్వేలో 22 స్టేట్స్లో 46 సిటీస్లో 62 రెస్టారెంట్స్లో ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 408 crores సేల్స్ని సప్రెస్ చేశారన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి 63,000 రెస్టారెంట్స్, బేకరీస్, క్లౌడ్ కిచెన్స్ వాళ్ళకి మెయిల్స్ అండ్ ఎస్ఎంఎస్లు పంపించారు. ఇదిగో మీ రెస్టారెంట్స్ వాళ్ళు సేల్స్ సప్రెస్ చేశారు, మీరు వెంటనే మీ జిఎస్టీ రిటర్న్స్కి మ్యాచ్ అయ్యే విధంగా, మీ జొమాటో, స్విగ్గీ సేల్స్ డేటా ప్రకారంగా మ్యాచ్ అయ్యే విధంగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని అప్డేటెడ్ రిటర్న్స్ వేసుకోండి. దాన్ని రివైజ్డ్ రిటర్న్స్ అని చెప్పంట. కాకపోతే రివైజ్డ్ రిటర్న్స్ అనకూడదు, ఎగ్జాక్ట్గా అప్డేటెడ్ రిటర్న్స్ వేసుకొని ట్యాక్స్లో ఏమైనా ఎగ్గొట్టుంటే కనుక సరి చేసుకోండి అని చెప్పని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఓన్లీ 63,000 రెస్టారెంట్స్కే ఇచ్చారు. త్వరలో మిగిలిన రెస్టారెంట్స్కి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది రెస్టారెంట్స్తో మొదలైంది, మిగిలిన బిజినెస్లు కూడా స్ప్రెడ్ అవుతుంది. దీనికి అన్నిటికి కూడా దీనికి సాక్ష్యం నడ్జ్ అని చెప్పని ఒక పేరు కూడా దీనికి పెట్టింది డిపార్ట్మెంటు. ఫ్రెండ్స్, నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్ని బిజినెస్ల వాళ్ళు కూడా మీ జిఎస్టీ రిటర్న్స్కి, టీడీఎస్ రిటర్న్స్కి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి అవన్నీ మ్యాచ్ అయ్యే విధంగా జాగ్రత్తగా చూసుకోండి. ట్యాక్స్ ప్లానింగ్ మంచిదే, కానీ ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది ప్రమాదకరం. ఒకవేళ ఎగ్గొట్టాలనుకున్నా కూడా వీటన్నిటిని జాగ్రత్తగా రికన్సైల్ అయ్యే విధంగా చూసుకోకుండా మిస్ మ్యాచ్ అయ్యే విధంగా చూసుకుంటే మాత్రం ప్రమాదకరం. ఈ మార్చి 31 లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. మీ చార్టర్డ్ అకౌంటెంట్ కలిస్తే ఆయన మీకు గైడ్ చేస్తారు. ఇది అన్ని బిజినెస్లకు కూడా ఒక వార్నింగ్ సిగ్నల్ అంటే డిపార్ట్మెంట్స్ నుంచి. బీ కేర్ఫుల్. ఆల్ ది బెస్ట్.